రాష్ట్రంలో అనంతపురంలో ఉన్న అవేర్నెస్ రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. అట్ ఏ టైం ఏ ఇష్యూని తీసుకున్నా సీరియస్గా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అయితే ఈరోజు కాలువ శ్రీనివాస్ అన్న గారి కాన్స్టిట్యున్సీలో కంటిన్యూగా 10 రోజులు స్పోర్ట్స్ యాక్టివిటీస్ రన్ అవుతున్నాయి. దానికి సంబంధించి పాల్గొనే కార్యక్రమంలో భాగంగా అనంతపురం కూడా రావడం జరిగింది. మీరు చూసే ఉంటారు, గత లాస్ట్ 5 సంవత్సరాలు స్పోర్ట్స్ క్రీడలు అంటే పబ్జీ గేమ్స్ అనేది సోషల్ మీడియాలో మీకు బాగా మామూలుగా క్రీడలు అంటే క్రికెట్టో, బ్యాడ్మింటనో, టెన్నిసో, వాలీబాలో, లేకపోతే ఫుట్బాలో, కబడ్డీనో, ఖోఖోనో, టెన్నిసో అనే పరిస్థితి కాకుండా పబ్జీ గేమ్స్ చాలా ప్రాముఖ్యం చెందింది. దానికి కారణం కూడా నేను చెప్పాల్సిన పనిలా, పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బాగా ప్రమోట్ చేశారు. ఆయన ఇంట్లో కూర్చొని, బయట పుర్రాలా కానీ ఇంట్లో కూర్చొని బాగా ప్రమోట్ చేశారు. దానికి ఇంకో పేరు కూడా పెట్టారు, ఆన్లైన్ గేమ్ అంటారు. సరే, ఆయన నేచర్ మొదటి నుంచి అట్టే ఉంది. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి అందరూ కూడా ఈ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మా బిడ్డ, మా మనవడు, మా అల్లుడు, మా మామ, లేదా మా అన్న అన్నిటు రాయలసీమ బిడ్డ కాని బిడ్డ జగన్మోహన్ రెడ్డిని ఆదరించి ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి అయితే యువత కూడా ఆలోచించారు, యంగ్స్టర్ కదా, ఈ రాష్ట్రానికి ఏదో చేస్తారులే, మంచి చేస్తారులే అనుకొని. బహుశా ఆయన తీరు చూసిన తర్వాత అందరూ కూడా బెత్తరపోయారు. ఆయన మొదటి రోజే కోల్చడంతో మొదలుపెట్టాడు. కోల్చడంతో మొదలుపెట్టి రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం అన్ని ప్రాజెక్టులు నాశనం చేశారు. నాశనం చేయడంతో పాటు అన్ని శాఖలను ధ్వంసం చేశారు. దాంతోపాటు క్రీడా శాఖను కూడా విధ్వంసం సృష్టించాడు అక్కడ. దానికి ఆయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ చేశారు. మా జిల్లాలో సంస్కారం గురించి మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు ఆమె, బట్ ఆమె ఫాలో అవుతుంది. మొన్న కూడా ఎక్కడో తిరుపతిలో పడిపల్లి దొల్లాడుతూ ఉంది. ఈ రాష్ట్రంలో సంస్కారాన్ని ఫాలో అవడం లేదు, ఆడవాళ్ళని గౌరవించడం లేదు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, హీనంగా మాట్లాడుతున్నారు. ఆమెకి స్పోర్ట్స్ మినిస్టర్ ఇచ్చా. 4 సంవత్సరాల 8 నెలలు ఇంట్లో పడుకున్నారు. లాస్ట్ 3 నెలలు లేశారు. ఆడుదాం ఆంధ్ర అంట. ఆ ఆడుదాం ఆంధ్ర అని లేచి ఏం చేశారా వీళ్ళని చూస్తే, ఆయన సుందరమైన మొహాన్ని, మేమన్నోళ్ళ ఆయన భాష, మా భాష కాదు, జగన్మోహన్ రెడ్డి గారి భాష అది. మామూలుగా మొహాల గురించి ఆయనే మాట్లాడేది, మేము ఎప్పుడు మాట్లాడాలి, ఆయన భాషలోనే చెప్తాం. ఆయన సుందరమైన మొహాన్ని రాష్ట్రమంతా, ఇక్కడ కూడా అనంతపురంలో ఏ సర్కిల్ చూసినా ఆయన ఫోటోలే. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక బ్యాట్ చేతిలో పెట్టి మొత్తం అందరినీ బెదిరించి భయపెట్టి ఏజెన్సీలు, ఓటింగ్ ఏజెన్సీలు అన్నీ ఫ్రీగా వేయించేసి దానికి బిల్ రాసుకున్నారులేండి. అన్నీ తేల్చే పనిలో ఉన్నాం. దానికి బిల్లులు రాసుకున్నారు. దాని తర్వాత ఏం చేశారు, ఎవరన్నా ఏదైనా ఒక యాక్టివిటీ స్టార్ట్ చేస్తే, ఇప్పుడు మేము శాప్ లీగులు కూడా రన్ అవుతున్నాం. అండర్ 14 అండర్ 19 లేకపోతే
ఏదైతే అసోసియేషన్స్తోనో స్కూల్ గేమ్స్ వాళ్ళతోనో టైఅప్ అయ్యి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించే కార్యక్రమాలు తీసుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేశారు, ఆడదామా అని ఒక స్కెచ్ చేశారు. దాన్ని స్కెచ్ చేసింది ఐపాక్ టీం. ఐపాక్ టీం ఏం చేశారు, యువతంతా మనకు దూరం అయిపోయారు, మనకు ఓట్లేసే పరిస్థితి లేరు, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే ఒకటి సినిమా, రెండు స్పోర్ట్స్. సినిమాలట ఆయన తీపిస్తున్నాడు. ఒకటేమో రామ్ గోపాల్ వర్మ గారితో, ఇంకోటి ఏదో ఇద్దరితో సినిమాలు తీపించారు. దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ స్పోర్ట్స్లోకి వచ్చారు. స్పోర్ట్స్లోకి వచ్చి ఏం చేశారు, ఆడదాం ఆంధ్రాన్ని తీసుకొని వచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ 119 కోట్లు ఇచ్చి ఆర్ఎన్బి మిగతా డిపార్ట్మెంట్ అందరినీ ఇన్వాల్వ్ చేసి టెండర్కి పాల్పడి చేశారు. అది కూడా ఎక్కడ అబోవ్ 15 years అని పెట్టారు. కారణం ఏంట్రా అంటే వాళ్ళకి దానికంటే కింద ఉంటే ఓటు హక్కు ఉండదు కదా, వాళ్ళు ఓట్లు వేయరు కదా, వాళ్ళకి మాకేం మెడలిస్టులతో పనిలా, క్రీడాకారులతో పనిలా, టాలెంట్తో పనిలా, మాకు ఓట్లతో పని అని చెప్పినట్టు పెట్టారు. డిజైనింగ్ అయితే బాగానే చేశారు, బాగానే ఓట్లు సీట్లు అన్నీ బాగానే డిజైన్ చేశారు. ఇంప్లిమెంటేషన్ కాడనే మొత్తం తేడా కొట్టింది. టెండర్లు పిలిచారు, నీకెంత నాకంత అని కూడా మాట్లాడుకున్నారు. అవేమో బ్యాట్లు 600 రూపాయలకి అని చెప్తే 200 రూపాయలు 300 రూపాయలు బ్యాట్లు ఇచ్చేసినారు. తీసుకొని వచ్చి అవి ఇక్కడికి వచ్చే లోపల ఇరిగిపోయినాయి, ఫస్ట్ బాల్కి ఇరిగిపోయినాయి. ఇదే అనంతపురంలో బ్యాట్లు ఇరిగిపోయిన వీడియోస్ అంతా మీరే చూపించారు, చిరిగిపోయిన టీషర్ట్లు అంతా మీరే చూపించారు, ఆ కిట్లన్నీ మీరే చూపించారు. ఆ కిట్లు చూస్తే ఎట్లుందంటే హెల్మెట్కి ఆయన ఫోటో, ఆయనే చెప్తారు కదా, ఆ ఫోటో పెట్టుకున్నారు, ఈ ఫోటో పెట్టుకున్నారు, ఇది పెట్టారని. ఇవన్నీ కూడా అనంతపురం సంబంధించినటువే. ఏవైతే ఆ రోజు మేము ఈ టీషర్ట్లు వేసుకోమని చెప్పి ఆడ బారేసి ఉండేటివి, టీషర్ట్లు మేము వేసుకోమని చెప్పి ఆడ బారేసినటివి, దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్ని ఆర్టికల్స్, ఆట మధ్యలోనే విరిగిపోయిన బూట్లు, ఇంకా ఇరిగిపోయిన బ్యాట్లు, పాప ఆయన మంత్రి చేతికి గాయాలు, నాగార్జున గారు, ఆయన కూడా బాగా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు మీడియాలో. ఆయనకే చేయి తగిలింది దెబ్బకి, కట్టుతో పోతున్నాడు, అప్పుడే ఆయన కుంటుకుంటూ పోతున్నాడు, కాళ్ళకి తగిలినట్టుంది, చేతికి తగిలినట్టుంది బహుశా. ఇవన్నీ ఒకటి కాదు, ఇది ఆ రోజు ఇది ప్రతిపక్షంలో మేము ఉన్నాం. తర్వాత టీ షర్ట్ అంట, టోపీ అంట, బహుశా ఈ గార్డు కూడా ఉన్నట్టుంది కింద వేసుకునేది, దానికి కూడా వేసినారు ఆయన స్టిక్కర్, ఏది కింద వేసుకునే గార్డు కూడా వేసినారు. అంత దరిద్రాలన్నీ చేసినారు. అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు. ఇంక మేమే శాశ్వతంగా ఉండిపోతాం అనుకున్నారు. మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి దలుస్తారు, చేసిన తప్పులు వదిలిపెట్టరు కదా. మొత్తం స్కామ్, బాధేస్తుంది నిజంగా. పేద క్రీడాకారుడికి అందాల్సిన డబ్బు ఆ 120 కోట్లు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకున్నామో అంత తాగల ఆ స్కామ్. ఎంపీడీఓల డబ్బును వాడేశారు, కలెక్టర్లను బెదిరించి డబ్బును వాడేశారు, ఉన్న కొద్దిగా డిఎస్ఏల్లో డిపార్ట్మెంట్కి సంబంధించిన డబ్బును వాడేశారు, నేషనల్ గేమ్స్కి బిడ్ వేసిన డబ్బును వెనక్కి తీసుకొని వచ్చి వాడేశారు. తర్వాత శాపు సంబంధించి ఏదైతే ఫిక్స్డ్స్ ఉన్నాయో వాటిని వాడేశారు. ఇది 119 కోట్లు వాడింది ఒకటే కాదు. బహుశా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ మధ్య నేను ఎక్కడో చూసా, నాకు 2 ప్లేట్లు భోజనాలు పెట్టారు, ఒక రూమ్ పెట్టారు, నాకు ఇంకేమి తెలియదు అంటున్నారు. ఈ రోజమ్మ ఆ రోజు ఎగిరెగిరి ఆడింది, కబడ్డీ అని చంద్రబాబు గారు అని కూసింది. సరేలే, ఆమె గారు అందో ఆమె ఏమంటుందో మీకు అందరికీ తెలుసు. పెద్ద చిన్నలా ఆమెను సైకిల్ ఎక్కించింది చంద్రబాబు నాయుడు గారే, ఆమెకు సీట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికే, ఆమె రాజకీయాల్లో తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే, ఆమెకు పెళ్లి చేసింది చంద్రబాబు నాయుడు గారే. బహుశా అవన్నీ మర్చిపోయినట్టుంది ఆమె. ఎట్టంటే అటు మాట్లాడారు, మొత్తం అవినీతిమయం చేశారు.
ఇక్కడ బాధేసే విషయం ఏంటంటే ఆ నిధులన్నీ కానీ ప్రతి జిల్లాకి ఉమ్మడి జిల్లాకి 10 కోట్లు ఖర్చు పెట్టున్నా ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేది. ఒక చోట హాకీ వచ్చేది, టర్ఫ్, సింథటిక్ ట్రాక్స్ వచ్చేది, మల్టీపర్పస్ స్టేడియంస్ వచ్చేటివి. ఒక్క నిర్మాణం కూడా చేయకుండా 5 ఏళ్ళు గడిపేశారు. ఒక్క క్రీడాకారుని కూడా గుర్తించలా. ఈ మధ్యనే ఎర్రాజ్యోతి గారు 2023లో ఏషియన్ మెడల్ వస్తే మీరందరికీ తెలుసు, ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడిన పాపాను పోలా. మొన్ననే లోకేష్ గారు అమ్మాయిని పిలిచి 30 లక్షల డబ్బుతో పాటు గ్రూప్ 1 పోస్ట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి రోజా గారిని కలిస్తే ఏషియన్ గేమ్ అంటే ఏంటని అడిగింది. ఆమెకి స్పోర్ట్స్ మినిస్టర్ చేశారు. సరే, అంతకుముందు నాలెడ్జ్ లేకపోవచ్చు, తీసుకున్న శాఖలో నాలెడ్జ్ పెంచుకోవాలి కదా. పుట్టుకతో ఎవరు దాని మీద అవగాహనతో రారు. నేర్చుకోవాలి, స్టడీ చేయాలి. మనకు బాధ్యత ఇచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అది చేయాల. విజిలెన్స్ విచారణ ఆరుదాం అందరికి సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. నివేదిక అందింది. ప్రతి జిల్లాలో ఎంత జరిగిందో స్పష్టత ఉంది. ప్రభుత్వానికి నివేదిక అందింది. మేము ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలు అయితే మా దగ్గర లేదు. కానీ మా బాధ అంతా, మా తపనంతా ఒకటే, పేద క్రీడాకారులకు అందాల్సిన నిధులు వాళ్ళ జోబులోకి వెళ్ళిపోయాయి. ఈవెంట్లు పెట్టకుండానే పెట్టినట్టు చూపించి అమౌంట్ డ్రా చేసేశారు. ఏ క్రీడాకారుల అకౌంట్లో అమౌంట్ వేస్తామని చెప్పారు. ఫస్ట్ రోజే ఆ పరిస్థితి కనపడకపోయే కొన్ని క్రీడాకారులు ఎవరు రాలా. లాస్ట్కి ఎట్టైనా ఆడిపించాలని చెప్పి వైసీపీ కార్యకర్తలంతా ఇంట్లో పడుకోంటే ఆడికి పంపించారు. ఆ కండువాళ్ళు తీసేసి 70 ఏళ్ళని 60 ఏళ్ళని అందరితో ఆడిచ్చేస్తారు. వాళ్ళకు కూడా తిండి పెట్టలా. బాధేసే విషయం ఇంకోటి కూడా ఉంది. ఒకవేళ వాళ్ళకన్నా తిండి పెట్టారా కార్యకర్తలు పోతే పోయిందంటే, వైసీపీ కార్యకర్తలు ఎవరైతే దాంట్లో నిలబడుకున్నారో ఆడినిట్టు నటించారో వాళ్ళకు కూడా తిండి పెట్టాలి. తిండి పెట్టేటి అవి కూడా రాజా అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా మోసం చేశా. వాళ్ళ కార్యకర్తలు పట్ట కూడా కొట్టా, క్రీడాకారులు పట్టగొట్టా, అన్యాయం చేశా, నిధులు దోచేసుకున్నా. వాటన్నిటి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే ఈ 1.5 సంవత్సరంలోనే ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకొని రావడం జరిగింది. ఇంకో బాధ వేసే విషయం, లాస్ట్ గవర్నమెంట్లో స్పోర్ట్స్ పాలసీ లేకుండా స్పోర్ట్స్ రన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాలసీనే రన్ చేశారు. బహుశా ఆయన టైం లేదు, కూల్చే పనిలో ఉన్నారు, నరికేసే పనిలో ఉన్నారు. ఆయన బిజీగా ఉన్నారు. ఆ మాజీ ముఖ్యమంత్రి గారు కూల్చే పని, గొడ్డలతో వేసేసే పనిలో ఆయన బిజీగా ఉండారు. ఆయనకి ఎందుకు ఎవరైనా ఈ పాలసీలు అంటే ఏంటి, ఈ డెవలప్మెంట్ ఎప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా అదే వాతావరణంలో ఉన్నారు. వచ్చే కంపెనీలు అందరినీ బెదిరిస్తున్నారు. కంపెనీలు బెదిరిస్తారా మీరు? భయపెడతారా మీరు? రాష్ట్ర యువత అంతా చూస్తుంది, అన్నీ గమనిస్తున్నారు. అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరు, విధ్వంసం చేసే వాళ్ళు ఎవరు అనేది. ఇంత నీచంగా మాట్లాడే రాజకీయ నాయకుడు ఈ దేశ చరిత్రలో ఎవ్వరూ ఉండరు. రాజశేఖర రెడ్డి గారిని, నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా చూసాం, అనేక కార్యక్రమాలు చేశాం. కానీ బహుశా రాజశేఖర రెడ్డి గారు కూడా, ఆయన ఏ లోకంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈయన ప్రవర్తన చూసి రోజు ఏడుస్తుంటారు. ఆయన బాధపడుతుంటారు. అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు అట్టే విధ్వంసం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విధ్వంసం మాటలే. జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తాడు. ఏం చూపిస్తాం? మాకు కొత్తగా నేను చూసేది ఏముంది? మాకు ఆల్రెడీ నేను చూసే మేము అధికారంలో కూర్చుండేది. ఏదో చూపిస్తారంట, వేసేస్తాం, పొడి చేస్తాం అంటే ఓట్లు వేస్తారా? నేను ఇది చేస్తానని చెప్పుకో, అది మంచిది. రాయలసీమకి చేస్తా, అనంతపురంకి చేస్తా, అనంతపురం పట్టణానికి చేస్తా, హిందూపురంకి చేస్తా, మడకసిరికి చేస్తా నువ్వు చెప్పు, ప్రజలు హర్షిస్తారు. నేను వస్తే వేసేస్తా. అధికారులు ఎక్కడున్నా
సప్త సముద్రాల్లో ఉన్న పట్టుకొని వచ్చి జైల్లో వేస్తా, ఏ కంపెనీ పెట్టుబడి వచ్చినా వాళ్ళని పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా జైల్లో వేస్తారంట. ఇలాంటి నాయకత్వం, ఆ నాయకత్వంలో వీళ్ళు ఈ విధంగా వెళ్తూ ఉంది. ఏదేమైనప్పటికీ స్పోర్ట్స్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. ఈరోజు హారిజంటల్ రిజర్వేషన్ తీసుకొని వచ్చాం. డిఎస్సిలో మొన్న ఇచ్చిన డిఎస్సిలో కూడా 420 పోస్టులు కేటాయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నారు స్పోర్ట్స్ పర్సన్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో కూడా 40 పోస్టులు వస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చా 100కు 3 ఉద్యోగాలు డైరెక్ట్గా క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కోచెస్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా ఫైల్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. సత్వరమే దాన్ని కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా కోచెస్ రిక్రూట్మెంట్ కూడా దృష్టి సారిస్తాం. దాంతోపాటు మీరు చూసే ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ను ఒప్పించి వేరే రాష్ట్రాలకు కేటాయించబడిన నిధుల్ని 74 కోట్లు ఈ రాష్ట్రానికి రప్పించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కలిశారు, మన్సుఖ్ మాండవ్య గారిని, అదేవిధంగా లోకేష్ గారు కలిశారు. మేము కూడా అనేక పర్యాయాలు వెళ్ళాం. వేరే రాష్ట్రాలకు కేటాయించి నిధులు తీసుకొని వచ్చాం. ఎన్నో సంవత్సరాల కళ బీఆర్ స్టేడియం భూమి పూజ చేశాం. ఐజీఎంసీ స్టేడియం విజయవాడలో దానికి సంబంధించి ఫేజ్ 1 భూమి పూజ చేశాం. శ్రీకాకుళం కానీ కుప్పం కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. మొన్ననే నారా లోకేష్ గారు ఆల్ ఇంటర్నేషనల్ తెలుగు ప్లేస్ కడ్నం మల్లేశ్వరి గారిని కూడా తిరుపతికి తీసుకొని ఈ రాష్ట్రంలో క్రీడలను ఎలా ప్రోత్సహించాలి, ఏం చేస్తే బెస్ట్గా ముందుకు రాణిస్తామో వాటి మీద ఒక లోకేష్ గారితో ఇంటరాక్షన్ కూడా జరిగింది. దాంతోపాటు అక్కడ కూడా స్టేడియం నిర్మాణం చేసి భూమి పూజ కూడా చేయడం జరిగింది, దానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఆగిపోయిన కేవీకేల ముందు దృష్టి పెట్టాం, నిధులు కేటాయింపు జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దాదాపు 125 నుంచి 140 కోట్లు ఈ రాష్ట్రానికి కేటాయింపులు జరిగే విధంగా ఇప్పటికే చర్చలు కూడా అయ్యాయి. అవి కూడా వస్తే అనేక ఈరోజు అనంతపురం కూడా మనం ఏదైతే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. ఇక్కడ హాకీ టర్ఫ్ కూడా అడుగుతున్నారు, ల్యాండ్ అడుగున్నాం. ఆల్రెడీ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాం. ఆ ల్యాండ్కి సంబంధించి అది కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అది అలాట్మెంట్ అవుతానే హాకీ టర్ఫ్ కూడా తీసుకునే కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఏదైతే భూపూజ కార్యక్రమం కూడా తీసుకుంటాం. దాంతోపాటు ఏదైతే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేయాల్సినట్టు ఉన్నాయి. మేజర్ ఇష్యూ అనంతపురంలో ఏంటంటే ల్యాండ్ స్పోర్ట్స్కి తక్కువగా ఉంది. దాని మీద మేజర్గా దృష్టి సారించాం. ఏదైతే ల్యాండ్ వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ల్యాండ్ మీద దృష్టి పెట్టడంతో పాటు ఆగిపోయిన క్రీడా వికాస కేంద్రాలను నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఏదైతే నిరుపయోగంగా హిందూపురంలో కూడా ఆల్మోస్ట్ 70% కూడా పూర్తి అవుతుంది. హిందూపురంలో కూడా క్రీడా వికాస కేంద్రం, దాన్ని కూడా ఇంకొక 30% 2-3 నెలలనే దాన్ని ప్రారంభించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది మాకు అప్పగించినప్పుడు 0%తోనో 10%తోనో అప్పగించుంటే మరింత ముందుకెళ్ళే వాళ్ళం. ఇది -100లో పెట్టారు. ఉన్న డబ్బులంతా ఊడ్చేశారు, వారేశారు, నాశనం చేశారు. అసోసియేషన్స్తో వాళ్ళ ఏదైతే ఉందో లాస్ట్ 5 సంవత్సరాలు మాట్లాడిన లేడు, పట్టించుకున్న లేడు, ఏ క్రీడాకారును కలిసిన వాళ్ళు లేడు, మాట్లాడిన వాళ్ళు లేరు, ఏ జిల్లాకు వచ్చిన వాళ్ళు లేరు. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం. ముఖ్యంగా లోకేష్ గారు కూడా స్పోర్ట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే విద్యాశాఖ సహకారం లేకుండా స్పోర్ట్స్ డెవలప్ అవ్వదు. ఎందుకంటే విద్యార్థుల నుంచే క్రీడాకారులు ఉద్భవిస్తారు కాబట్టి ఆ విద్య అదేవిధంగా టూరిజం కొలాబరేట్ ఏదంటే స్పోర్ట్స్ అంటే ఎంతసేపు మెడల్సే కాదు, ఎకానమీని కూడా ఏదైతే స్పోర్ట్స్ టూరిజంని కూడా ప్రమోట్ చేయాలి ఈ రాష్ట్రంలో. అందుకే వాటర్ గేమ్స్ని కూడా తీసుకుంటున్నాం. ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తున్నామని కూడా తెలియజేసుకుంటూ ఈ ఆడుదాం ఆంధ్ర విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తాం. ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంత పెద్దవారినైనా నా దృష్టిలో ఇది ఆడుదాం ఆంధ్ర స్కామ్ కంటే జగన్మోహన్ రెడ్డి స్కామ్ అంటే అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే దీని మీద 3 సార్లు రివ్యూ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే, డిజైన్ చేసింది ఆయన ఆఫీస్ నుంచే, ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది ఆయన దగ్గర నుంచే. ఆడుదాం ఆంధ్ర స్కామ్ = జగన్మోహన్ రెడ్డి స్కామ్. ఇది జగన్మోహన్ రెడ్డి స్కామ్గానే మేము భావిస్తున్నాం.
ఇది మొత్తం కూడా దీంట్లో ఎవరు ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.